హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ. ఈ సొరకాయ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇలా చేస్తే సొరకాయ కర్రీ అంటే కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందండి ఈ సొరకాయ కర్రీ అనేది. ఇది రైస్లోకి అలానే రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒకటి లేతగా ఉన్న సొరకాయని తీసుకోండి. ఇప్పుడు దీనిని సైడ్స్ కట్ చేసి దీనికున్న పొట్టు ఏదైతే ఉందో దాన్ని తీసేయండి. ఇలా సొరకాయకున్న పొట్టు మొత్తం తీసేసి దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. మనకి కర్రీకి లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిని ఇలాగా మధ్యలోకి కట్ చేసుకొని వీటిని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా మనకి కర్రీకి ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా సొరకాయ మొత్తాన్ని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇది రైస్లోకి అలానే పుల్కాలోకి దేనిలోకైనా సరే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా సొరకాయ మొత్తాన్ని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని కూడా తీసుకొని దాన్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి. దానిలోకి 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు తాళం గింజలు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు దీనిని ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటినీ కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా సొరకాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి దీనిని ఒకసారి ఇలా ఆయిల్లో కలిసేలాగా బాగా కలపండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మనకి సొరకాయ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి సొరకాయ ముక్కలు అనేవి త్వరగా కూడా ఉడికిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి మనకి సొరకాయ ముక్కలు అనేవి మగ్గేలోగా ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 4 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 3-4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని ఇలాగ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి మనకి సొరకాయ ముక్కలు అనేవి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీన్ని మరొక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఈ సొరకాయ కర్రీ అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి సొరకాయ ముక్కలు అనేవి ఇలా లైట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని పేస్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనకి పచ్చిమిర్చి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఇలా మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక 1-2 గ్లాసెస్ వరకు వాటర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మనకి ఈ కర్రీ అంతా దగ్గర పడేంత వరకు దీనిని మూత పెట్టేసుకొని బాగా ఉడికించండి. చూడండి మనకి ఇలా కర్రీ అంతా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ కర్రీ అనేది రైస్లోకి కూడా ఇలా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు మరొకసారి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనకి కర్రీ మొత్తం ఇలా వాటర్ ఏమీ లేకుండా దగ్గర పడేంత వరకు ఉడికించుకొనేసి దీనిని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. అలానే ఆరోగ్యానికి కూడా మనకి ఎంతో చలవ చేసే ఈ సొరకాయ కర్రీని ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.